విజయనగర రాజ్యంలో బంగారం దొంగతనం జరుగుతున్నట్లుగా రాజుగారి కోటలో ఒక వార్త వచ్చింది. రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఎవరు బంగారం దొంగతనం చేస్తున్నారో పట్టుకోకపోతే అందరినీ శిక్షిస్తానని చెప్పాడు. అందరూ చాలా భయపడ్డారు. ఈలోగా మన తెనాలి రామకృష్ణుడికి ఒక మంచి ఐడియా వచ్చింది. రాజుగారి దగ్గరికి వెళ్ళి అన్నాడు, మహారాజా, నాకు ఒక తంత్రం తెలుసు. దొంగ తప్పకుండా బయటపడతాడు, కానీ ఒకటి చేయాలి అన్నాడు. రాజుగారు ఏం చెయ్యాలి రామలింగ అని అడిగారు. అప్పుడు రామకృష్ణ, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కర్ర ఇవ్వాలి. దొంగ ఉన్న కర్ర రాత్రికి 1 ఇంచు పెరుగుతుంది అని చెప్పాడు. రాజుగారు అందరికీ కూడా కర్రలిమ్మని చెప్పి ఆజ్ఞ ఇచ్చారు. మరుసటి రోజు రాజుగారి కోటలోకి రామకృష్ణుడు వచ్చి అందరి కర్రలు పరిశీలించమని చెప్పాడు. ఒక వ్యక్తి కర్ర మాత్రం 1 ఇంచు తక్కువగా ఉంది. అంతే. మన తెనాలి రామకృష్ణ దొంగ దొరికిపోయాడని చెప్పాడు. ఆ వ్యక్తి కూడా దొంగతనం నేనే చేశానని ఒప్పుకున్నాడు. రాత్రి నా కర్ర ఎక్కడ పెరుగుతుందేమోనని భయంతో దాన్ని కొంచెం కత్తిరించాను అని చెప్పాడు. రాజుగారు నవ్వుతూ రామకృష్ణ యొక్క తెలివితేటలు మెచ్చుకున్నారు. తెలివిగా ఆలోచించి నిజాన్ని బయటపెట్టడంలో రామకృష్ణకు ఎవ్వరూ సాటిలేరు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి కథలు కావాలో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.